యాక్చువల్లీ ఈరోజు ఒక ఫంక్షన్‌కైతే నేను వెళ్ళాలి కన్ఫర్మ్‌గా. చాలా దగ్గర వాళ్ళనమాట ఆ ఫంక్షన్. సో, వెళ్దాము అనేసి ఇంక నేను రెడీ అయ్యాను. మా హస్బెండ్‌కి ఈరోజు హాలిడే. అయినా కూడా ఏదో ఆఫీస్ పని పడింది అని ఖచ్చితంగా వెళ్ళాలి అనేసి బయలుదేరెళ్లారు. ఇంకా ఫంక్షన్‌కి నేను రెడీ అయ్యాను. బాబుని తీసుకొని వెళ్దాంలే అని బాబుని కూడా ఇంక రెడీ చేసేసాను. ఇంక నేనలా బయలుదేరుతుంటే మా హస్బెండ్ అనమాట ఆఫీస్ నుంచి అప్పుడే ఇంటికొచ్చారు. ఏమన్నారంటే, "నువ్వు వెళ్ళు నేను బాబుని హ్యాండిల్ చేస్తాలే. ఆహ్, నేను మళ్ళీ ఒక 1 అవర్‌లో ఇలా వెళ్ళిపోవాల్సొస్తది. సార్ వస్తున్నారనమాట. నేను వెళ్ళాల్సొస్తది. నీకు అప్పుడు కావాలంటే అప్పుడు బాబుని నీ దగ్గరికి ఇచ్చేస్తాను" అన్నారు. సరే అని నేను ఫంక్షన్‌కి వెళ్ళాననమాట. వెళ్ళి భోంచేస్తున్నాను. అక్కడ కొంచెం లేట్ అయిపోయింది పరిస్థితి వల్ల. నేను టెన్షన్ పడిపోతా ఉన్నాను. ఎందుకంటే అటు ఆఫీస్ పని, ఇటు బాబుని చూసుకోగలరో లేదో అనేసి నేను చాలా టెన్షన్ పడుతున్నాను. అప్పుడు నాకో మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏమని వచ్చిందో చూడండి. టెన్షన్ లేకుండా ఫ్రీగా తినేసి రా అనేసి. అసలు ఆ మెసేజ్ అది చాలా చిన్న విషయమనే అనుకుంటారు అందరూ. కానీ అసలు ఆ ఒక్క మెసేజ్ అప్పటి వరకు నేను పడిన టెన్షన్ అంతా కూడా పోయిందనమాట. అంటే నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఈ జనరేషన్ ఫాదర్స్ అనమాట అన్నిటిని బ్రేక్ చేస్తున్నారు. అంటే పిల్లల్ని ఆడవాళ్ళే చూసుకోవాలి. పిల్లల రెస్పాన్సిబిలిటీ అంతా ఆడదాందే. నేను బయట సంపాదన తీసుకొస్తున్నాను కదా అని. అవును, సంపాదన తీసుకొస్తున్నాను 100% అది నేను అగ్రీ చేస్తాను. కానీ ఇలాంటి చిన్న చిన్న కేరింగే ఆడవాళ్ళకి ఎంతో హెల్త్‌నిస్తదనమాట. ఎందుకంటే ఆ మెంటల్ టెన్షన్ ఉండకపోవడం వల్ల ఆహ్, కొంచెం హ్యాపీగా ఉంటారు. మదర్ హ్యాపీగా ఉంటే ఫ్యామిలీ అంతా హ్యాపీగానే ఉంటుంది కదా! కొన్ని ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌లో హస్బెండ్స్ అర్థం చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు.